ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణుని లీలామృతాలు పఠనం. నిన్నటి రోజు కంటిన్యూషన్ ఈరోజు. దీని భావం ఏమిటంటే, భగవంతుడు ఇక్కడ మనకు బుద్ధి యోగాన్ని ఉపదేశిస్తున్నాడు. దేహాన్ని కాను చైతన్యం అనే పూర్తి అవగాహనను కలిగి ఉండడమే బుద్ధి యోగం అనే పదానికి అర్థం. ఆ అవగాహనతో పనిచేస్తే అప్పుడు దేహాన్ని కాకుండా చైతన్య స్వరూపుడు అవుతాను. ఇది యథార్థం. ఇప్పుడు మనము ఆ చైతన్య స్థితిలో పనిచేస్తే శుభ అశుభ కర్మ ఫలాల నుండి బయటపడతాం. అదే దివ్యమైన స్థితి. దీని భావం ఏమిటంటే, మనం ఇంకొకరి కొరకు అంటే భగవంతుని కొరకు పనిచేస్తున్నాం. అప్పుడు నష్టానికి కానీ లాభానికి కానీ మనం బాధ్యులం కాము. అంటే లాభం కలిగినప్పుడు ఉప్పొంగిపోకూడదు. ఈ లాభం భగవంతునిదే అని మనము అనుకోవాలి. నష్టం సంభవిస్తే మనం బాధ్యులం కాదని తెలుసుకోవాలి. ఇదంతా భగవంతుని కార్యమే, అంతే, అంతా అతనిదే. అప్పుడు మనం సుఖవంతులుగా ఉంటాం. ప్రతీదీ భగవంతుని కొరకే అనే విషయాన్ని మనం సాధన చేయాలి. ఈ దివ్య స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పని కిటుకు ఇదే. దేహభావనలో పనిచేయగానే మనము కర్మఫలంలో చిక్కుపడతాం. కానీ ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా పనిచేస్తే పుణ్య పాప కర్మలలో చిక్కుపడం. అసలు పద్ధతి ఇదే. బుద్ధియుక్తుడైన వాడు మనీషీనః అనబడతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. మనీషీనః అనే పదము చాలా ప్రాధాన్యమైనది. మనిషి అంటే ఆలోచనాపరుడని అర్థం. మనిషి ఆలోచనాపరుడు కాకపోతే తాను దేహాన్ని కాదని తెలుసుకోలేడు. కానీ అతడు కొద్దిగా ఆలోచనాపరుడైతే, ఓహో, నేను దేహాన్ని కాదు, చైతన్య స్వరూపుడిని అని అర్థం చేసుకుంటాడు. ఒక్కొక్కప్పుడు తీరిక సమయంలో కూర్చొని ఆలోచిస్తే, ఇది నా చేతి వ్రేలు, ఇది నా చెయ్యి, ఇది నా చెవి, ఇది నా ముక్కు, ఇదంతా నాది, మరి నేనెవరిని అనే భావన వస్తుంది. ఇది నాది అనే భావన నాకు కలుగుతుంది. అది నేను. దీనికి కొద్దిగా ఆలోచన ఉంటే సరిపోతుంది. కళ్ళు, చేతి వ్రేళ్ళు, చేయి అన్నీ నావే. నాది నాది నాది. ఇది బాగానే ఉంది. మరి నేనేమిటి? నేను అనేదే చైతన్యం. దానిలోనే నేను, ఇది నాది అని ఆలోచిస్తున్నాను. అయితే నేను దేహాన్ని కాకపోతే ఈ దేహం కొరకు నేనెందుకని పని చేయాలి? నేను నా కొరకే పని చేయాలి. మరి నా కొరకు నేను ఏ విధంగా పని చేయగలను? నా స్థితి ఏమిటి? నేను చైతన్య స్వరూపుడిని. కానీ అది ఎటువంటి చైతన్యము? అది అదీనా చైతన్యం. అంటే నేను పరమ చైతన్యము యొక్క అంశంను. అటువంటప్పుడు నా కలాపాలేమిటి? నా కలాపాలు పరమ చైతన్యము యొక్క నిర్దేశంలో ఉండాలి. కార్యాలయంలో ఉన్నతాధికారి అయి పరమ చైతన్యముగా ఉండడం వంటిదే ఇది. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ ఉన్నతాధికారి నిర్దేశంలో పనిచేస్తారు కనుక వారికి ఎటువంటి బాధ్యత ఉండదు. కేవలం వారు తమ పనులు చేస్తే చాలు. పాపపుణ్యాలతో వారికి పని లేదు. సైన్యంలో కూడా సేనాధిపతి ఆజ్ఞ ఉంటుంది. సైనికుడు దాన్ని నిర్వహింపవలసి ఉంటుంది. పాపపుణ్యాలను అతను పట్టించుకోకూడదు. కేవలం అతను తన పనిని చేయాలి. అప్పుడే నిజమైన సైనికుడు అవుతాడు. అతడు ఆ విధంగా పనిచేసే పతాకాలు, గౌరవాన్ని పొందుతాడు. వెళ్ళి శత్రువును చంపు అని సేనాధిపతి ఆజ్ఞాపిస్తాడు. సైనికునికి పతకం లభిస్తుంది. చంపితే మనిషికి పతకం వచ్చిందనుకుంటున్నారా? కానే కాదు, అది కర్తవ్య నిర్వహణకు వచ్చింది. హరే శ్రీకృష్ణ.